చావ్ బొంజోర్నో తుత్తి కొమస్తాయ్ ఏం లేదండి. హాయ్ ఎలా ఉన్నారు అని అడిగాను. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అయితే వెరోనా సిటీలో ఉన్నాము. సో మీ అందరికీ వెరోనా నుంచి గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇవాళ వెరోనా సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామన్నమాట. ఈ దాంతో ఫేమస్ ఏంటంటే మీకు ముందు చూపిస్తాను. బట్ ఒకటైతే ముందే చెప్తాను, రోమియో జూలియట్ ఉంటారు కదా, వాళ్ళ సిటీ అయితే ఇదే. సో మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్కి వెళ్ళి చూపిస్తాను మీకు. సో వీడియోని అయితే ఇన్వర్ట్ చూడండి, అన్నీ మిస్ కాకండి. సో ఈ సిటీలో ఏమేమి ఫేమస్ అన్నీ చూపిస్తాను. ఇవాళ ఈవినింగ్ 8 వరకు ఉంది మాకు బస్సు. సో బొలోనియా నుంచి మేమందరం కలిసి బస్ తీసుకొని వెరోనాకి వచ్చామన్నమాట. సో ఈ ప్రైస్ వచ్చి మాకు €8 పడింది, లైక్ €7 పడింది. €7 అంటే లైక్ అరౌండ్ 600-650 అలా అవుతుంది అనమాట. సో 2 hours జర్నీ. సో ఈవినింగ్ 8 వరకు ఉంటాం ఇక్కడ. సేమ్ మళ్ళీ ఈవినింగ్ 8 నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. మాకు 8కి రిటర్న్ బస్ ఉంది. సో ఈ డేలో ఏమేమి కవర్ చేయొచ్చు అనేది మొత్తం చూసి మీకు కవర్ చేసి మీకు చూపిస్తాను. సో వీడియోలో అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదో మా గ్యాంగ్ అయితే ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ. సో మీకైతే డ్రిల్ గుర్తుందిగా ఏం చేయాలో. ఓకే, సో మొత్తం నేను ముందు నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాయి సిటీకి. చూద్దాం ఎలా ఉందో సిటీ. చూసి లాస్ట్లో చెప్తా సిటీ ఎలా ఉంది అనేది, ఇంప్రెషన్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం మనం. ఓకే, స్టే ట్యూన్ టు మహేంద్ర యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇది వెరోనా పోర్తనోవా అంటారు. దీని పేరు వచ్చి, ఇది ఏంటంటే ఒకప్పుడు పాతకాలంలో వన్ ఆఫ్ ద సిటీకి ఎంట్రీ అనమాట. సిటీ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఇదే సదరన్ ఎంట్రీ ఆఫ్ ద సిటీ అనమాట వెరోనాకి. ఇది వచ్చి 16th centuryలో కన్స్ట్రక్ట్ చేశారు. దీని ఆర్కిటెక్చర్ కూడా వీళ్ళ మిలిటరీకి తగ్గట్టు ఉంటుంది అనమాట. మిలిటరీ దాన్ని రిప్రజెంట్ చేసే ఆర్కిటెక్చర్ ఉంటుంది ఇది. ఇప్పుడైతే ఏం లేదు కానీ, లోపలికి అలా ఎంట్రీ ఏం లేదు కానీ, జస్ట్ ఇది ఒక ఎంట్రన్స్ లాగా ఇది అంతే, పెద్ద ఇంకేం లేదు. సో మనం మిగతా ప్లేసెస్కి వెళ్దాం. అక్కడ ఇంకేమైనా కొత్తగా కనిపిస్తుందేమో చూద్దాం మనం వెళ్ళి. సో ఇప్పుడే మనం పోర్తనోవా చూసాం కదా, తర్వాత ఇప్పుడు మనం మెక్డీకి వెళ్తున్నాము. ఎందుకంటే లైక్ టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. సో మెక్డీకి వెళ్ళి ఒక కాఫీ కానీ ఒక కర్నతో కానీ తినేసి మళ్ళీ మన సిటీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ సిటీలో ఏంటంటే రోడ్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి అండ్ ప్లస్ చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నాయన్నమాట. ఇది మొత్తం వాకింగ్ ఏరియా, పెడిషన్ పాత్. ఇది చాలా పెద్దగా ఉంది ఇది. అండ్ పక్కన మనకు సైకిల్కి సపరేట్ లేన్ ఉంది, అండ్ తర్వాత కార్స్కి అండ్ నార్మల్ రోడ్స్కి సపరేట్ లేన్ ఉంది అనమాట. సో ఆ పెడిషన్ పాత్ అయితే చాలా పెద్దగా ఉంది. మామూలుగా ఇప్పుడు నేనున్న బొలోనియా సిటీలో ఇంత పెద్దదైతే ఉండదు, అది చిన్నగా ఉంటుంది. ఇందులో అయితే చాలా పెద్దగా ఉంది పెడిషన్ వాక్ అనేది. చూడండి ఎంత స్పేస్ ఉందో. ఇక్కడ చూడండి వైన్ బాటిల్స్ ఏం చేసిండు. మొత్తం వైన్ బాటిల్స్ అన్నీ ఇలా పెట్టి అలా ఇదిగా క్రియేట్ చేశాడు. ఇప్పుడే మనమైతే మెక్డీకి వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళి మన కాఫీ మన కార్నర్తో తీసుకొని తాగేసి వాళ్ళ బయలుదేరుతాం. ఇప్పుడే మెక్డీ నుంచి తినేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా జూలియట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో దారిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకేమైనా అట్రాక్షన్స్ వస్తాయేమో అని చెప్పి. ప్రస్తుతానికి అయితే ఇది ఒకటి వచ్చింది, ఒక ఆర్చ్ లాగా, సిటీ ఆర్చ్ లాగా. చూడండి మంచిగా ఉంది. వాల్ క్లాక్ అండ్ ఈ ఆర్కిటెక్చర్ నాకైతే చూస్తుంటే వెనీస్ గుర్తొస్తుంది. వెనీస్లో సేమ్ ఇలాగే ఉంటుంది ఆర్కిటెక్చర్. ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా అవి. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఆర్చ్ లాగా ఇది వచ్చి మనకు వన్ ఆఫ్ ద ఎంట్రీ అనమాట. ఐ మీన్ ఎంట్రన్స్. ఇందాక ఫస్ట్ పోర్తనోవా చూసాం కదా, అది సౌత్ ఎంట్రన్స్ సిటీకి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే దీన్ని క్రాస్ చేసుకొని రావాలా. ఏంటంటే ఒక్కొక్క రాజు పరిపాలించినప్పుడు ఒక్కొక్క ఎంట్రీ కట్టుకుంటూ పోయినట్టు అలా ఉంది. అండ్ మనం ఇప్పుడు సెంటర్కి వచ్చాం, మెయిన్ సెంటర్. ఇందాక చూపించే కదా బిల్డింగ్స్ అన్ని వెనీస్ లాగా ఉన్నాయని చెప్పి, ఇది మెయిన్ సెంటర్లోనే ఉంటుంది. ఆ సెంటర్కి వచ్చాం మనం ఇప్పుడు. సో ఇదే మెయిన్ సెంటర్ అనమాట, వెరోనా సెంటర్. ఇది మెయిన్. అండ్ ఆర్కిటెక్చర్ అయితే మెయిన్ యాజ్ ఇట్ ఈస్ వెనీస్ లాగే ఉంది ఆర్కిటెక్చర్. అండ్ నేను చెప్పా కదా ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అని చెప్పి. సో ఇదే ఆ మెయిన్ అట్రాక్షన్.
ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి. సో ఫస్ట్ నేను చెప్పకముందు మీకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్తాను. లైక్ సేమ్ మన కొలీజియం లాగే ఉంది కదా ఇది. సో ఇది మినీ కొలీజియం అనమాట. వెరోనా సిటీలో ఉంటుంది మినీ కొలీజియం. ఇది ఈ సిటీకి మెయిన్ అట్రాక్షన్. ఇది ఈ ట్రైన్ బోగి పెట్టారు చూడండి, 1945 ట్రైన్ బోగి అంటే ఇది. సో ఇది దీని హిస్టరీ. ఒక్క నిమిషం మీరు వీడియో పాజ్ చేసి చదువుకోండి. సో మీరు చూస్తారు కదా, ఇదే అరెనా ది వెరోనా అనమాట. అంటే రోమ్ కొలీజియం చూసారు కదా, సేమ్ అలాగే ఉంటుంది ఇది. కాకపోతే ఇదే ముందు కట్టారు. ఇది ఎప్పుడు కట్టారంటే 30th AD కట్టారు. అదే మన రోమ్ కొలీజియం అనుకోండి, అది 80th AD కట్టారు. సో దాదాపు కట్టి ఇప్పటికీ 1930 సంవత్సరాలు ఏమవుతుంది అంటే దాదాపు ఒక 2000 సంవత్సరాలు అనుకోండి. అప్పుడు కట్టింది ఇంకా ఉంది అలాగా, ఇంకా యూజ్ చేస్తారంటే అదే దీని గొప్పతనము. ఎందుకు అంత ఫేమస్ ఏంటంటే ఇది ఇంకా యూజ్ చేస్తారు. దీని కెపాసిటీ వచ్చి 20,000 మంది పడతారంట. చూడ్డానికి చిన్నగా ఉంది కానీ పట్టేది మాత్రం బడా సైజు. నేమ్ బహుత్ చోట హే, సైజ్ మాత్రం బహుత్ బడా అయినట్టుంది కదా డైలాగ్, పుష్ప డైలాగ్. అలాగే దీని సంగతి కూడా. సో ఇది యాంఫీ థియేటర్ అనమాట. ఇప్పటికీ ఏదన్నా ఆడియో లైక్ పర్ఫార్మెన్స్ జరుగుతుంటుంది, ఒపేరా పర్ఫార్మెన్సెస్ కానీ అవన్నీ జరుగుతుంటాయంట ఇప్పటికీ ఇంకా ఇందులో. సో 20,000 మెంబర్స్ కెపాసిటీ ఇది. ఇది దీని హిస్టరీ. నెక్స్ట్ స్టాప్ మంది వచ్చి కాసా ది జూలియా, అంటే జూలియట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడే ఇక్కడ అరెనా ది వెరోనా దగ్గర మంచిగా డ్రోన్ షాట్స్ తీసాము. ఇప్పుడు డ్రోన్ షాట్స్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంత కష్టపడి మీకోసం చూపిస్తున్నప్పుడు ఒక లైక్ వేయాలి కదా మీరు, ఓకే? సో ఇదే కాసా ది జూలియా, జూలియట్ హౌస్ ఇదే అనమాట. సో దీనికి ఎంట్రీ ఉందా లేదా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంట్రీ ఉంటే పోము. సో కలిసి ఇదే అనుకోండి, ఏముంది కదా, ఇదే కాసా జూలియట్ హౌస్ ఇదే అనమాట. ఇక్కడ ఏముంది కదా, ఇదే జూలియట్ హౌస్. సో పాతకాలం ఇదే. ఈ బాల్కనీ మాత్రం వీళ్ళు యాడ్ చేశారంట, లైక్ ఒక కొన్ని సంవత్సరాల ముందు వీళ్ళు యాడ్ చేశారు. అంతకుముందు అయితే ఇదే సో ఇది ఇల్లు. ఆ బాల్కనీ మాత్రం ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు, మిగతా అంతా పాతగానే ఉంది. అంతా క్లోజ్ చేసేస్తున్నారు. ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి. అసలు ఈ గోడ చూడండి, మొత్తం బబుల్ గమ్స్తో అతికిచ్చేసారు. ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ చూడండి. అలా చేస్తే వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుందని వాళ్ళ నమ్మకం అనమాట, అందుకే అలా చేస్తున్నారు.
సో మీరు చూస్తారు కదా, ఇదే జూలియా వాళ్ళ ఇల్లు అనమాట. కాసా ది జూలియట్ అనేది. సో లోపల వాళ్ళ ఇల్లు ఉంది, ఏం లేదు వాళ్ళ ఇల్లు ఉంది. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ ఉంది దానికి. 10 రోజులు ఎంతో ఉంది ఎంట్రన్స్. సో మనమైతే వెళ్ళాం కాబట్టి బయట నుంచి చూపిస్తున్నాను చూడండి. అండ్ లోపల ఏంటంటే మీకు చూపించాను, ఇందాక బాల్కనీ చూపించా కదా, అదేంటంటే కొత్తగా కట్టిన బాల్కనీ అనమాట అది. సో రెనోవేట్ చేశారు. ఇంతకు ముందు అయితే ఒరిజినల్గా బాల్కనీ లేకుండే, ఇప్పుడు బాల్కనీ పెట్టారు అంతే, ఇంకేం లేదు. అండ్ అక్కడ ఒక జూలియట్ బొమ్మ ఉంది, పట్టుకుంటారు అందరూ, ముట్టుకుంటారు కదా బొమ్మని. సో దాని బిలీఫ్ ఏంటంటే వీళ్ళకి ముట్టుకుంటే వాళ్ళ లవ్ స్ట్రాంగ్ అవుతుందని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు అనమాట. సో ఇది స్టోరీ. అండ్ రోమియో జూలియట్ స్టోరీ మీకు ముందు ఈ వ్లాగ్ లో చెప్తూ ఉంటా. సో వ్లాగ్ మిస్ కాకుండా చూడండి, ఓకే. The mic tour. ఇప్పుడు చూసినారు కదా మీరు, ఈ లొకేషన్ వచ్చి పియాజా డెల్ ఎర్బే అనమాట. సో ఇందాక టవర్ చూపించా కదా, అది ద టాలెస్ట్ టవర్ ఇన్ వెరోనా. ఈ సిటీలోకి అంతా టాలెస్ట్ టవర్. సో మ్యాక్సిమం ఈ సిటీలో ఎక్కడికి పోయినా కానీ మనకు ఆ టవర్ అయితే కనిపిస్తుంది, అది దాని స్పెషాలిటీ. అండ్ టవర్ పైన ఆబ్వియస్గా క్లాక్ ఉంటుంది కాబట్టి మనకు అదేం పెద్ద స్పెషల్ కాదు. స్పెషాలిటీ ఏంటంటే ఆ టాలెస్ట్ టవర్ అనమాట ఇది ఈ సిటీలోకి అంతా. అండ్ ఇది మెయిన్ సెంటర్, సిటీ సెంటర్. పక్కనే జూలియట్ ఇల్లు ఉంది. సో అలా అన్నీ ఫేమస్, ఈ సెంటర్కి మొత్తం బాగా ఫేమస్ ఉంది. చూసారుగా క్రౌడ్, ఎంత క్రౌడ్ ఉన్నారు ఈ సెంటర్లోనే. ఆ సెంటర్ నుంచి లోపలికి వస్తే ఇంకొక సర్కిల్ ఉంది, సెంటర్ ఉంది ఇక్కడ. ఇప్పుడే లంచ్ చేసి మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. ఏంటంటే క్యాస్టలో శాన్ పియత్రో అనమాట. అండ్ పొంతేది శాన్ పియత్రో ఉంటుంది. సేమ్ లేదు, బ్రిడ్జ్ ఉంటుంది, రివర్ పోతుంటుంది, ఆ పైన బ్రిడ్జ్, అక్కడ నుంచి వ్యూస్ బాగుంటాయి. అండ్ దాని పక్కనే ఒక క్యాస్టల్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము ఇంకా ఆ ప్లేస్కి. ఇక్కడ నుంచి లంచ్ చేసినప్పుడు మేము కేసులు లంచ్ చేసి అక్కడ నుంచి ఒక 5 minutes వాక్ అంతే. సో ఈ సిటీలో ఏంటంటే అన్ని మెయిన్ ప్లేసెస్ అన్నీ మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 2 kilometers ఆ 3 kilometers అన్నీ ఆ రేడియస్లోనే ఉన్నాయన్నమాట. సో పెద్ద కష్టపడాల్సిన, ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాల్సిన ప్రాబ్లం కూడా లేదు మనకు. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. మేము బస్ దిగినప్పటి నుంచి మెయిన్ సెంటర్ రావడానికి ఒక 1.5 kilometers 2 kilometers ఉంటుంది అంతే. కొంచెం అక్కడి నుంచి మీద అన్నీ దగ్గరే ఉంటాయి, అరౌండ్ 1 kilometers లాగా అంతే. సో మనకు నడవాల్సిన పని కూడా, ట్రాన్స్పోర్టేషన్ కూడా పని లేదు, జస్ట్ మనం నడుస్తుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా అదే బెస్ట్ నన్ను అడిగితే, నడిచి వెళ్ళడమే. ఎందుకంటే మిగతా అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి నడిచి వెళ్ళడమే చాలా బెటర్ అనమాట. ఇదే నేను చెప్పిన పొంతే ది పియత్రో. మనకు చూస్తే చాలా సినిమాల్లో చూసే ఉంటాం ఇలాంటి బ్రిడ్జెస్. ఇది క్యాస్టల్ శాన్ పియత్రో ఇది. అండ్ ఇది రివర్. నాకు ఈ బ్రిడ్జ్ చూస్తుంటే బుదాపెస్ట్లో చూసిన ఆ బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది అనమాట. అందులో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, బ్రిడ్జ్ అండ్ కింద రివర్ ఉంటుంది. కాకపోతే అది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. చూడడానికి కొంచెం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట, యూఎస్లో ఉన్న కాలిఫోర్నియా బ్రిడ్జ్ లాగా ఉంటుంది. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అందులో చూసేయండి. సో ఇప్పుడు మీకు పొద్దున్న చెప్తున్నా కదా, రోమియో జూలియట్ లవ్ స్టోరీ ఇక్కడే జరిగింది, ఇక్కడే పుట్టారని చెప్పి. దాని స్టోరీ చెప్తా వినండి. నాతో పాటు మనోడే చెప్తాడు స్టోరీ మీకు మధ్యలో. సో నాకేమైనా డౌట్స్ ఉంటే మనోడు చెప్తాడు, వినండి. సో ఇప్పుడు ఏం లేదండి, రోమియో జూలియట్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు పెద్ద బద్ద శత్రువుల ఫ్యామిలీకి పుట్టారనమాట. 2 ఫ్యామిలీలు ఉంటాయి, రోమియో లైక్ మన 2 ఫ్యాక్షన్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఒక దాంతో రోమియో, ఇంకో దాంతో జూలియట్. ఇద్దరు బాగా ఆడంగా ప్రేమించుకున్నారు. కాకపోతే పెద్దోళ్ళకి తెలిసింది, వాళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు ఏం చేసిర్రు, సీక్రెట్గా వెళ్ళి పెళ్లి చేసుకున్నాక వీళ్ళకి ఏమైంది, భయం మొదలైంది అనమాట, ఎక్కడ చేస్తారా అని చెప్పి. సో తెలియకుండా చేసుకున్నారు. వీళ్ళకి భయం అవుతుంది, లోపల తెలిస్తే ఎక్కడ చేస్తారా అని చెప్పి.
ఎక్కడ తల చేస్తారని చెప్పి భయపడుతుర్రు. సో అప్పుడు జూలియట్ ఏం చేసింది, ఇంకా జూలియట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారు, జూలియట్ కి ఇంకో పెళ్లి చేయాలని చెప్పి ఫిక్స్ చేశారు అనమాట. సో దాంతో రోమియో గాడికి కాలింది, వెళ్ళి జూలియట్ వాళ్ళ కజిన్ ని వేసిండు. వేసేస్తే బలవంతం చేస్తున్నారో అతన్ని దాన్ని వాడిని వేసేసారు. అతనితో కలిసి పెళ్లి చేసుకున్న సేమ్ అంతే, వాడితో పెళ్లి చేద్దాం అనుకున్నారు, వేసేసారు వాడిని. సో వాడిని చంపేసిన తర్వాత ఈ వెరోనా సిటీ వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, వీడు క్రైమ్ చేశాడని చెప్పి వీడిని సిటీ నుంచి ఎలగొట్టేసారు అన్నమాట. సిటీ నుంచి బయటకి వెళ్ళిపోతే ఎలగొట్టేశారు. కాకపోతే ఇద్దరు సీక్రెట్ గా పెళ్ళైన విషయం ఎవరికి తెలియదు అనమాట, ఇంతవరకు సీక్రెట్ గా ఉంచారు. సో దానికి జూలియట్ కి మళ్ళీ ఇంకో పెళ్లి చేద్దామని చూస్తుంటే తనకి ఇష్టం లేకుండా తను చనిపోయినట్టు యాక్ట్ చేస్తుంది అనమాట. సో నేను చనిపోయినట్టు యాక్ట్ చేస్తే నాకు పెళ్లి చేయరు, నేను మళ్ళీ సిటీ నుంచి బయటకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి యాక్ట్ చేస్తుండే, చనిపోయినట్టు యాక్ట్ చేసి తర్వాత అక్కడ నుంచి ప్లాన్ చేస్తుండే అనమాట. సో ఇప్పుడు ఈ విషయం అలా అలా పాకుంటూ రోమియోకి తెలిసింది. రోమియో తెగ ఫీల్ అయిపోయినాడు, అమ్మ జూలియట్ చచ్చిపోయిందా అని చెప్పి చాలా బాధపడి తను సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా జూలియట్ లేని బతుకు నాకెందుకు అని చెప్పి రోమియో కూడా సూసైడ్ చేసుకున్నాడు అనమాట. ఈ కరెక్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు రోమియో జూలియట్ ఉంది కదా, ఆ యాక్టింగ్ నుంచి బయటకు వచ్చింది, ఆ జూలియట్ రోమియోని కలుద్దామని చెప్పి. కానీ తీరా బయటకు వచ్చేసరికి ఏమైంది, ఆ రోమియో గారు చచ్చిపోయాని జూలియట్ కి విషయం తెలిసింది, అసలు విషయం తెలిసింది. రే ఇంత పని అయిపోయిందా, నేను చచ్చిపోయాను, నేను యాక్టింగ్ చేస్తే రోమియో నిజంగానే చచ్చిపోయాడే అనుకొని మళ్ళీ జూలియట్ కూడా ఫస్ట్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. నువ్వు లేని జీవితం నాకు వద్దని చెప్పి చచ్చిపోయింది అనమాట. సో ది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఏమకి తెలియకుండా ఇక్కడ జరిగిన స్టోరీ, ఏమకి తెలియకుండా స్టోరీ ఇక్కడ జరిగింది. బేసికల్లీ అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఏం లేవు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చింది అనమాట. పాక్ అన్న మ్యాటర్ జరిగింది అనమాట. ఇక్కడ ఇదంతా 15th సెంచరీలో జరిగింది. సో దాన్ని వీళ్ళ లవ్ స్టోరీని షేక్స్పియర్ రాసినాడు కాబట్టి అది చాలా ఫేమస్ అయిపోయి అలా ఫేమస్ అయిపోయి అందరూ లవ్ అంటే రోమియో జూలియట్ వాళ్ళే వీళ్ళే అని చెప్పి చేస్తారు. ఇలాంటి లవ్ స్టోరీలు మన సినిమాల్లో, మన తెలుగు, మన ఇండియాలో మస్తు జరిగినాయి. అదే ఫేమస్ కాలేదు, కాకపోతే ఇది షేక్స్పియర్ రాశారు కాబట్టి ఫేమస్ అయిపోయింది అంటే రోమియో జూలియట్. మీరు పొద్దున్న చూశారు కదా, అది జూలియట్ వాళ్ళ ఇల్లు, అక్కడే జూలియట్ ఉంటుండే. రోమియో వచ్చి అది ప్రైవేట్ గా ఉందన్నమాట, ఎవరికి యాక్సెస్, పబ్లిక్ యాక్సెస్ లేదు. ఆ ఇల్లు వచ్చి అది ప్రైవేట్ గా ఉంది, సిటీ బయట ఉందన్నమాట అది. సో అది రోమియో జూలియట్ స్టోరీ. ఎందుకంటే వాడిని బయటికి పంపించేసారు కాబట్టి వాడి ఇల్లు వాడిని సిటీకి దూరంగా బహిష్కరించేసారు. ఆవిడ బయటకి వెళ్ళి ఇల్లు కట్టుకుని అక్కడ సెటిల్ అయిపోయినాడు. లాస్ట్ కి చచ్చిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు. ఒకరి కోసం ఒకరు చచ్చిపోయారు అనమాట. ఇది ఒకరి కోసం ఒకరు, ఒకరికి తెలియకుండా ఒకరు చచ్చిపోయారు. ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఇది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట. ఇప్పుడు జియో గానీ ఎయిర్టెల్ కానీ అప్పుడు ఉంటే ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు. మంచిగా ట్విట్టర్ నెట్వర్క్ లేదు, సిగ్నల్ లేదు, నెట్వర్క్ వీక్ ఉంది. ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఈ స్టోరీ విన్నాక మీకు ఏమైనా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, అంతే. సో మొత్తం మ్యాక్సిమం చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసాము. అండ్ మెయిన్ ప్లేసెస్ అన్ని కవర్ చేసేసాము. ఇంకా కవర్ చేయడానికి ఇంకేం లేదు. సో మళ్ళీ పొద్దున మనం చూసాం కదా అరీనా ది వెరోనా, అదే కొలిజియం లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము.
అక్కడికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంక తర్వాత బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఇదే మా ట్రిప్ అయితే అయిపోయింది అనుకోవచ్చు ఇక్కడితో. దీని తర్వాత ఇంకేదైనా మంచి లొకేషన్స్ అయినా ఒకవేళ ఆన్ ద వేలో కనిపిస్తే అది షూట్ చేసి మీకు చూపిస్తాను. సో టెక్నికలీ మా ట్రిప్ అయితే ఇక్కడితో అయిపోయింది. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే.